నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే. రాశి ఫలితాలు చెప్తున్నారు. 2024వ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది మురళి గారు? తప్పకుండా అమ్మ. వృశ్చిక రాశి వారికి 4th లో శని ఉండడం వలన అర్ధాష్టమ శని, అంటే అష్టమ శనిలో అష్టమ శని వేరు, అర్ధాష్టమ శని వేరు. అష్టమ శని అంటే మొత్తం లాస్ చేసుడు, అర్ధాష్టమ శని అంటే సగం లాస్ చేయడం అని అనుకోకుండా ఎప్పుడైనా మనం ధర్మంగా ఉంటే బాగుంటుంది అంతే. అంటే వృశ్చిక రాశి వారికి ఎప్పుడైనా కూడా ఆఫర్స్ వచ్చినట్టయితే, ఎలాంటి ఆఫర్స్ అయినా కూడా అవి అంటే ఈ మనీ రిలేటెడ్ కావచ్చును, లేదా ల్యాండ్ రిలేటెడ్ కావచ్చును, ఒక ఉద్యోగం కావచ్చును, ఎవరైనా ఉద్యోగం పెట్టిస్తాను మీరు ఇంత అమౌంట్ కట్టండి అనడం కావచ్చును, లేదా ఇన్ని ల్యాక్స్ డిపాజిట్ చేసినట్టయితే మంత్లీ ఇంత ఈఎంఐ, ఇంత మంత్లీ మీకు ఫండ్ ఇంత వస్తుంది, అటు పిమ్మట మళ్ళీ మీ అమౌంట్ మీకు ఇవ్వడము, ఇలాంటివి ఏది ట్రేడింగ్లో కావచ్చును, ఇలాంటి విషయాలలో కానీ ఇట్లాంటి వాటికి తొందరగా కూడా మీరు అట్రాక్ట్ అవుతారు. అంటే ఇప్పుడు ఒకసారి మంచిగా అర్థం చేసుకోండి, సీక్రెట్ విషయాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి. పత్తాలు ఆడడం కావచ్చును, అదేవిధంగా ఈ గుర్రపు పందాలు కావచ్చును, అంటే ఇవి మనం బయటికి గొప్పగా చెప్పుకోలేం. ఇప్పుడు నేను పలానా జాబ్ చేస్తున్నాను అనేటువంటిది కానీ, నేను పలానా వ్యాపారం చేస్తున్నాను అనేటువంటిది కానీ దర్జాగా చెప్పుకోవచ్చును. కానీ ఇవి ఏంటంటే దొంగచాటు పనులు ఇవి. వీరు ఏదున్నా కూడా ఒక నల్లిలాగా అన్నట్టుగా ఈ లగ్నం వారు కానీ, ఈ రాశి వారు కానీ వాస్తవానికి కూడా ఏదైనా ఒక బాంబు పెట్టి వచ్చిన తర్వాత అది పేలేదాకా కూడా తెలియదు ఎవరు పెట్టారంటే ఆహా వీడా ఓకే అనేటువంటి విషయం అన్నట్టుగా వీరి పరిస్థితి ఉంటుంది. కనుక వృశ్చిక రాశి వారు మీరు అర్ధాష్టమ శనిలో ఉన్నందున చాలా జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ మీకు జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోయింది కనుక దానిని ఏ విధంగానైతే కూడుపుకోవాలి అనేటువంటి విషయాన్ని చర్చించుకుందాం. మీరు ఖచ్చితంగా కూడా శని పాశుపతం 100% చేసుకోవాలి. శని సంబంధిత పాశుపతాలు అందరినీ కూడా నమ్మకండి, మధ్యవర్తిత్వానికి వెళ్ళకండి. కార్లు కావచ్చును, ఇండ్లు కావచ్చును తీసుకునేటువంటి విషయంలో చాలా జాగ్రత్త వహించండి. మోసపోయేటువంటి పరిస్థితి ఉంది. ల్యాండ్ విషయంలో అయినా ఇంకను స్థాన చలనాలు ఆల్రెడీ అయ్యాయి. మీకు ఉంటున్నటువంటి ప్లేస్ మారడము, లేదా కొత్త ఇల్లు కొనుక్కోవడము, అందులో సరిగా ఉండటం లేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేటువంటి ఆలోచన కావచ్చును, లేదా కొత్త ఇంటిలోకి రాగానే నా కొడుకు యొక్క ఉద్యోగం పోయింది అనేటువంటి ఆలోచన, హెల్త్ సహకరించడం లేదు అనేటువంటి పరిస్థితులు కానీ, ఇట్లా 1, 2 అనేటువంటిది కాదు, లేదా మా యొక్క భర్తకి ఆరోగ్యం సరిగా ఉండటం లేదు అనేటువంటి ఇట్లా. అంటే 2021, 22, 23లో తీసుకున్నటువంటి ఇంటిలో మీకు ఈ విధమైనటువంటి వాతావరణం ఉన్నా, లేదా ఇప్పుడు ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ కానీ ఇల్లు తీసుకోవాలనుకునేటువంటి ఆలోచన కానీ ఉన్నా కూడా కాస్త ఆగండి, లేట్ అవుతుంది. అంటే ఇది ఉద్యోగంలోనే కావచ్చును, వ్యాపారంలోనే కావచ్చును, ఎందులో అయినా కూడా. కనుక మీకు గురువు ఎప్పుడైతే మే తర్వాత, గురుగ్రహము ఎప్పుడైతే మీకు మే తర్వాత వృషభంలోకి ఎంటర్ అవుతాడో, సప్తమ గురువు మీకు చక్కటి ఫలితాలు ఇస్తాడు. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి 2024 మే తర్వాత ఖచ్చితంగా కూడా వివాహం సెటిల్మెంట్ అవుతుంది. మే తర్వాత వివాహం సెటిల్మెంట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏప్రిల్ టు మేలో జాగ్రత్త వహించండి. హెల్త్ ప్రాబ్లమ్స్ తీవ్రంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఏప్రిల్ 1వ తారీఖు నుండి మే 1వ తారీఖు వరకు జాగ్రత్తగా ఉండండి. ఇంకా చూసుకున్నట్టయితే మీకు 5వ స్థానంలో రాహువు మంచి ఫలితాలను ఇస్తాడు. అదేవిధంగా 11వ స్థానంలో కేతువు కూడా మంచి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. కనుక మీకు కేవలం రాహుకేతువులు బాగా ఉన్నారు. రాహుకేతువుల యొక్క రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంటుంది. కనుక
మీరు కూడా దుర్గా అమ్మవారి ఆరాధన కానీ, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటివి, అదేవిధంగా గణపతికి సంబంధించినటువంటి జపాలు కానీ, గణపతికి సంబంధించినటువంటి హోమాలు కానీ చేయించుకుంటూ ఉండండి. ఒకసారి ఏదో చేయించాము అయిపోయింది అనేటువంటి ఆలోచన కుదరదు. 3 సార్లు హోమం చేయించండి. ప్రతి సంకటహర చతుర్దశికి ఎంత ఖర్చు వస్తుంది? తక్కువనే వస్తుంది తెలిసిన వారైతే. కనుక ఖచ్చితంగా కూడా సంకటహర చతుర్థి నాడు గణపతి హోమం చేసుకోండి. ఇట్లా ఒక 3 సార్లు చేసుకోండి. ఒకటేసారి చేశాము ఏదో అని చెప్పి ఆలోచన వద్దు. 3 సార్లు చేయించండి. ఏం కాదు, మంచి ఫలితం ఉంటుంది. రైట్. అద్భుతం అండి. సో డెఫినెట్ గా చెప్పినటువంటి పరిహారాలు పాటించుకొని 2024ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అంతేనంటారా? ఖచ్చితంగా. డెఫినెట్లీ. 25 దాకా జాగ్రత్త. 25 మే దాకా. చాలా చక్కగా మీ ప్రెడిక్షన్స్ అందించారండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. మహాదేవ్.